హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ అయితే రెండు జాకెట్లు ఒకే లెవెల్లో ఒకేసారి కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక్కటేసారి కట్ చేస్తా చూడండి. ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా అండ్ స్పష్టంగా చెప్తా. ఇగో రెండు జాకెట్లు అండి. ఇగో మడత అయితే మన వైపు ఉందండి, ఓపెన్స్ ఏమో అవతల వైపు ఉన్నాయి చూడండి. ఇది ఇప్పుడు రెండు పెట్టిన అన్నట్టు ఇగో లేసే సరిసాగం అన్నట్టు నీట్గా ఇట్లా పరుచుకోవాలి. పరుచుకొని మనం జాకెట్ దీంతోటన్నా కొలత కొలత బ్లౌజ్ తోటన్నా కట్ చేయొచ్చు. ఓన్లీ మనం మార్కింగ్ తోటైనా కట్ చేయొచ్చు. ఇక కొత్త వారికి అయితే మార్కింగ్ అంతా అర్థం కాదండి. ఎవరికైనా లెంత్ ఫస్ట్ చూసుకోవాలి. ఏదైనా ఏ జాకెట్ అయినా లెంత్ చూసుకోవాలి. ఇగో ఇట్లా వెనుక భాగం కట్ చేయడానికైనా ఇగో ఇట్లా పెట్టుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. వచ్చింది ఎంత వచ్చింది? ఇగో 34 మీద 3 గీతలు వచ్చిందండి మనకి. దీని మెజర్మెంట్ లూజు. ఇక పొడవు చూసుకోవాలి. పొడవు ఎక్కడి నుంచో చూసుకోవాలంటే ఇగో ఇక్కడ భుజం ఉందా ఫ్రెండ్స్, భుజం నుంచి ఇగో ఇక్కడ టక్స్ వెనక టక్స్ వరకు చూసుకోవాలి. ఇది కూడా టేప్ తోటి మెజర్మెంట్ వేసుకొని పక్కకి వేసుకోవాలి. నేనైతే బ్లౌజ్ తోటే కట్ చేస్తున్నాను. ఇట్లా కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా 14 వచ్చింది కరెక్ట్. అంటే ఇటు పావించి ఎక్కువ పెట్టుకోవాలి ఇద్దరు ఖర్చు కోసం. సరేనా ఫ్రెండ్స్? ఈపు అండి ఫ్రెండ్స్. ఇగో ఈపు లెంత్ ఇక్కడ ఇట్లా చూసుకోవాలి. దీన్ని పెట్టుకొని చూసుకోవాలి. అందరు ఇట్లా పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని పక్క పెట్టుకుంటారు. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా డైరెక్ట్ ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుందా మనది, ఆది బ్లౌజ్ తో డైరెక్ట్ కట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్. ఇగో మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఓపెన్స్ అయితే మన సైడ్ ఉండాలి. ఇంకో ఏమో ఓపెన్స్ ఏమో అవతల వైపు ఉండాలి. సారీ అండి. ఇగో ఇదేమో ఏది మనకు ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఏమో అవతల వైపు ఉండాలి. స్పష్టంగా అర్థమవుతుందా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి అయితే చెప్పిన సాఫ్ట్గా అనుకోవాలి ఇవి. లేకపోతే ఐరన్ కూడా వేసుకుంటారు ఒక్కోవాళ్ళు. ఐరన్ అవసరం లేదండి, నీట్గానే ఉంది. నాకైతే హెచ్చు తగ్గులు కూడా కట్ చేసుకోవాలి. ఒకటి మంచి చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఇదేమో హెచ్చు తగ్గులు ఉంది, తర్వాత కట్ చేద్దాం. ఇటైతే కరెక్ట్ ఉంది మనకు. మెజర్మెంట్ అయితే చూడండి బాగుంది. ఇక పొడవు చెప్పాను కదా, ఇక్కడ భుజం నుంచి మన నడుములకు వెనక టక్స్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇగో భుజం నుంచి ఇగో వెనక టక్స్ వరకు పెట్టుకోవాలి చూడండి. ఇగో మెజర్మెంట్ ఇక్కడికి వచ్చింది నాకు. ఓకేనా? ఇక్కడ గీత పెడుతున్నా. ఓకే, ఇటు పావించు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సరేనా? ఇగో ఇక్కడికి వచ్చింది. లేకపోతే ఇటు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇటైనా చూపిస్తా పట్టండి. ఇటు కూడా చూపించిన ఇప్పుడు రెండు జాకెట్లు అయితే రెండు వస్తాయండి మనకు. ఇగో మంచిగా సెట్ చేసుకోవాలి జాకెట్ను. ఇగో సెట్ చేసుకొని ఇగో హెచ్చు తగ్గులు ఉంటేమన్నా కట్ చేసుకోవాలి. నాకు కింద బాగానే ఉంది ఫ్రెండ్స్, పైదే హెచ్చు తగ్గులు ఉంది. దీని ఒక్కదాన్నే నేను తీసేస్తున్నా. మీకైతే నేనైతే రెండు కట్ చేస్తున్నా. ఇంకా రెండు అంటే ఇది ఇద్దరు సేమ్ ఒకరిదే బ్లౌజ్ కనుక రెండు ఒకసారి కట్ చేయొచ్చు అండి. ఇగో టమాటాగా అయితే కట్ చేసాను అయితే చూడండి. మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇగో భుజం కాంచాలి. ఇగో ఇటు హాఫ్ ఇంచు అయితే వదిలిపెట్టుకోవాలి. వదిలిపెట్టుకొని ఇగో ఈడ గీత ఉంది, ఇటు కొంచెం పైకి పెట్టుకోవాలండి కుట్టుకు కూడా. ఇక టేప్ తోటి కూడా ఇట్లా కొలుసుకుంటారు అంతే. ఇంకా ఇక 14 మీద 4 గీతలు వచ్చింది. అట్నే డబ్బా గీత తీసుకోవాలి. ఇగో ఈడ కూడా ఒకటి వేసుకోవాలి, ఎందుకంటే సమట్రంగా ఉండడం కోసం. ఇగో డబ్బా షేప్ కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం డబ్బా షేప్ దీంట్లోనే కొట్టుకోవచ్చు అండి. చూద్దాం లెంత్ ఎట్లుంటుందో చూడాలి. లెంత్ ఎలా చూడాలంటే ఇగో ఇవి ఉన్నాయా, వెనక భాగం ఇట్లా మడత పెట్టి ఇగో సమట్రంగా పెట్టి 4 మడతలు వస్తాయండి. ఇది హెచ్చు తగ్గులు ఎట్లున్నా మనకు సంబంధం లేదు. సమట్రంగా పట్టుకొని కుట్టుతో సహా పెట్టండి. కుట్టుతో సహా పెట్టి 2 ఇంచులు అయితే ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే వెనక టక్స్ల కోసం. ఇక్కడ అదేనండి వెనక భాగం టక్స్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే 2 ఇంచులు ఎక్కువ తీసుకుంటున్నాను నేను. చూడండి ఇక మన మెజర్మెంట్ ఇక్కడ వరకు వచ్చింది, కనిపిస్తుంది అనుకుంటా. సరేనా? తర్వాత సంఖ నుంచి తీసుకోవాలా. ఇగో ఇది సంఖ నుంచే ఇప్పుడు ఏంటంటే మన హామ్ రౌండ్ వస్తుంది అన్నట్టు. చంక నుంచి ఇది ఎంత ఉంటే అంతే. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, ఇక కుట్టు కొంచెం పై పెట్టుకోవాలి. ఏదైనా హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్టు మనం కుడితే ఆ సేమ్ అట్ట మళ్ళీ తక్కువ అవుతుందని. ఓకేనా? ఇది వచ్చింది మెజర్మెంట్. వీపు ఇక్కడ ఇగో మళ్ళీ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాలా, మళ్ళీ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాలా. వీపు అయితే వచ్చేసింది.
నెక్ ఎట్లా చూసుకోవాలి, నెక్ అయితే ఎవరికైనా రెండు మీద రెండు గీతలు ఇట్లా ఉంటుంది. నేనైతే మొత్తం ఐదు మీద 2 గీతలు పెడుతున్నా, భుజము నెక్కు. ఓకేనా, భుజం ఎవరికైనా 3 ఉంటుంది మ్యాక్సిమం. ఇంకో 3 ఇక్కడికి వచ్చిన ఈ నుంచాలి, ఇగో ఇది వరకు వచ్చింది ఫ్రెండ్స్ 3. ఇక రెండు మీద రెండు గీతలేమో నెక్ వచ్చిందండి. ఇది ఎంత ఉందో ఇది కూడా నెక్ కూడా అంతే ఉంటుంది. స్ట్రేట్ లైన్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని ఇందులోనే మనం స్టార్ ఏదంటే అది డబ్బా గల్లా, స్టార్ గల్లా, రౌండ్ గల్లా, నేనైతే రౌండ్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. రౌండ్ కావాలన్నారు కస్టమర్ అయితే, వాళ్ళకి నచ్చింది చేయాలి కదా. ఇక చంకదింపు వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సంక్రాంతి తీసుకుని చంకదింపేనండి. ఇప్పుడు ఎంత వచ్చింది, 6 వచ్చింది. స్ట్రేట్ తీసుకోవాలా. ఓకేనా, ఇటు కూడా స్ట్రేట్ తీసుకోవాలా. ఇగో ఇటు 1.5 ఇచ్చుకోవాలి హామ్ రౌండ్. 1.5 1.5 అంతే. 1 ఇచ్చుకున్నారు అనుకో ఇక్కడ టైట్గా పట్టేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. ఇది 1.5 1.5 అంతే. 1 అయితే అస్సలకి ఇచ్చుకోవద్దు ఎవరికైనా. బెస్ట్ టిప్ అని చెప్తున్నా, సరేనా. ఇట్టున్న చీజ్గా కట్ చేయాలి. మనకైతే వెనుక భాగం రెడీ అయిపోయిందండి. 2 పీసులు నాకైతే కట్ అయిపోతున్నాయి 2. ఓకేనా, నాకు ఇటుకెళ్ళానే కట్ చేస్తున్నా. గల్ల ఎక్కువ దిగింది అనుకో తిప్పుతారు మళ్ళీ. ఇంట్లోనే గల్ల తెగకుండా మంచిగా నీట్గా ఎట్టున్నట్టే కట్ చేసుకోండి. చూడండి, మంచిగా ఆగకుండా మంచిగా కట్ చేసుకోండి. వెనక భాగం అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఎట్లున్న యాజ్ చీజ్ కొలతలతో అవసరం లేకుండా మన ఆది బ్లౌజ్ ఉంటే చాలండి. ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా మక్కి దింపేస్తాయి అలాగంతే. ఇంకా వెనక భాగం అయితే రెడీ అయిపోయింది. దీనికి నడుము పట్టి కావాలి 2 టక్స్లు. ఇక్కడ 2 టక్స్లు, ఇటు ఒకటి అటు ఒకటి టక్స్లు ఇచ్చుకోవాలి. వెనక భాగం కంప్లీట్ అయిందండి. ఓకేనా, దీనిలాగానే మళ్ళీ ముందు భాగం కూడా అట్లే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక చూడండి ఇది హెచ్చు తగులుంది కదా, దీనికి ముందటి జరపాలి. ఇది మన ముందు ఇది కూడా ఒకటే జాకెట్ పెద్ద సైజు వస్తుంది, ఒకటి చిన్న సైజు వస్తుంది కదా. ఇక చూడండి ఫస్ట్ చేతులు అయితే తీసుకోవాలండి. చేతులు ఎట్టుంది అట్టనే ఇప్పుడు ఉంది కదా. ఫస్ట్ తర్వాత ముందర భాగం తీసుకోవాలి, కానీ ఇప్పుడు చేతులు తీసుకోవాలి ఫ్రెండ్స్. చేతులు తీసుకున్నాకనే ముందు భాగం తీసుకోవాలి. 4 మడతలు వచ్చేసింది. ఇప్పుడు 2 జాకెట్లు కదా ఫ్రెండ్స్, ఇవి 4 మడతలు అయితే వచ్చింది యాజ్ చీజ్. ఇక చూడండి మన జాకెట్ని ఎలాగుంటే అలాగనే పెట్టేసేయాలి. ఇగో ఇక్కడ హెమ్మింగ్, ఇక్కడ వీళ్ళకు హెమ్మింగ్ అయితే చేయలేదు. నేను కూడా హెమ్మింగ్ చేయొద్దని అనుకుంటున్నా. అంటే ఇది ప్లెయిన్ జాకెట్ కనుక హెమ్మింగ్ అవసరం ఫ్రెండ్స్. హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. క్లాత్ హెమ్మింగ్ చేసుకోవాలి. పంపకం ఇక్కడికి ఇటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పంపకానికి. తీసుకొని ఈ జాకెట్ ఎట్టుంటే అట్లనే పరవాలండి. చూడండి నేనైతే ఎట్లున్నది అట్లనే వేస్తున్నా యాజ్ చీజ్. చూడండి ఇగో నాకు ఇక్కడ దాకా వచ్చింది. ఇంకొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్లా పోకుండా. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇగో అయిపోయింది చూడండి. ఇప్పుడైతే స్ట్రేట్కి లైన్ ఇచ్చుకోవాలి. లైన్ ఇచ్చుకున్నాక సంకదింపు ఎంత ఉంటుంది, ఇగో ఇక్కడ మార్క్ పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్. ఇగో 3.5 తీసుకోవాలి సంకదింపు. ఇగో 3.5 వచ్చింది, నాకు కరెక్ట్ వచ్చింది. ఈడ 1 ఇంచ్ స్ట్రేట్ తీసుకోవాలి. 1 అన్నా 1.5 అన్నా ఇష్టం. నేనైతే 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక క్రాస్ కలుపుకోవాలి అంతే. హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి మనకు. ఎలా ఉంటే అలా యాజ్ చీజ్ కట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ అయితే కరెక్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ నాట్ కటింగ్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే గుర్తు కోసం ఫ్రెండ్స్. ఓకేనా, చంకదింపు మనం కుట్టినాక తీసుకుంటాం ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకుండా. నేనైతే ఇటు ఇవి ఉంటాయి కదా, ఇవి ఇట్లా మలుసుకొని కుట్టినాక నేను ఇటు క్రాస్ అయితే తీసుకుంటా. క్రాస్ ఏం లేదండి, 1/2 ఇంచ్. ఇప్పుడు ఈ 1 ఇంచ్ వదిలిపెట్టినాం కదా, దాని నుంచి ఒకటి తీసుకోవాలి. ఇది కూడా మీకు అర్థం కావడానికి ఈడ 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ ఇక్కడ మధ్యలో ఉంటుంది కదా, 1/2 ఇంచ్. ఇగో కరెక్ట్ చూసినావా, నేను అందా సొప్పు చూసినా కరెక్ట్ తీసిన. ఇగో ఇట్లా ఇందాక రావద్దు, ఈడ వరకే కంప్లీట్ కావాలి. ఈడ తీసుకోవాలి. నేనైతే కుట్టినాక అది ఆ మార్క్ కోసం కట్ చేసుకుంటాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా. ఇగో ఇట్లా హెమ్మింగ్ చేసుకున్నాకనే ఇది తీస్తా, ఏది మనం హ్యాండ్స్ అక్కేటప్పుడు. ఓకేనా, హ్యాండ్స్ అయితే అయిపోయినాయి పర్ఫెక్ట్గా. ఇది మనకు మళ్ళీ వచ్చేసి ఏంటిది, ఫ్రంట్ భాగం ఎటు క్రాస్ తీసుకోవాలి. క్రాస్ ఉంటుంది, స్ట్రేట్ ఉంటుంది, ఎన్నో రకాలుగా ఉంటుందండి. క్రాస్ తీసుకోవాలి. క్రాస్ అంటే ఇట్లా పెట్టుకోవచ్చు క్రాసు, లేకపోతే ఇట్ట పెట్టుకోవచ్చు, ఇగో ఇట్ట పెట్టుకోవచ్చు క్రాస్. మన వెనక భాగం తీసుకోవాలి ఫ్రెండ్స్.
ఇక నేను వెనక భాగం తీసుకొని 2 మడతలకి ఇట్లా వేసుకోవాలి. ఇది 1 ఇంచు, ఇది 2 ఇంచు. ఎందుకని అడగవచ్చు మీరు. అడిగితే ఇది షేప్ పట్టి కోసం 2 ఇంచులు అయితే మలుసుకోవాలి. మనం మలుసుకొని ఇవి ఇట్లా పెట్టుకోవాలి. క్రాస్ ఎటు ఉంటే అటు పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు క్రాసు ఎటు అనిపిస్తే అటు పెట్టుకోండి. నాకైతే క్రాస్ అయితే వచ్చేసింది చూడండి. ఓకేనా, లేకపోతే ఇటన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. క్లాత్ అయితే ముక్కలు అయితే పడకుండా. అంటే ఒక్కొక్కసారి పేలికలు కూడా పడతాయి ఫ్రెండ్స్. క్లాత్ సరిపోకపోతే పడుతుందండి. ఏం నష్టమేం లేదు, పడితే వేసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే షేప్ పట్టి కోసం ఎట్టున్నది అట్నే డయాగ్రామ్ వేసుకోవాలి. ఫస్ట్ మక్కి దింపుకోండి. ఎట్టున్నది అట్నే, లేకపోతే ఇక్కడ క్లాత్ ఇది పోతుంది నాకు ఇసుంటంట. చూడండి ఇప్పుడైతే కూర్చుంది జాకెట్. ఓకేనా, ఎట్లున్నది అట్నే ఇప్పుడు ఇచ్చుకోవాలి. ఈడ సంకరావుని తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. స్ట్రేట్ ఎట్టున్నది అట్నే. ఫస్ట్ అయితే గీత గీసుకున్నాక మనకు కన్ఫ్యూజ్ కాకుండా గీత గీసుకోవాలి. ఓకేనా, ఇటు ఇగో ఇక్కడ సంక కాడ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే సంక్రాంతి తీయడం ఇంకా ఈజీగా అవుతుంది. ఇగో వచ్చేసిందా ఎట్టున్నది అట్లా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్లౌజ్ తీసుకొని ముందట పార్ట్కు ఈ పార్ట్ ఉంటుందా భుజం కాంచాలి. ఇక్కడ పెద్ద డాట్ ఇస్తాం చూడు, ఇక్కడ వరకు ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని కొంచెం గుంజినట్టు పట్టుకోండి. ఇక్కడ భుజం కాంచాలి, మళ్ళీ ఇక్కడ వరకు వేసి ఇంకొంచెం కిందికి కుట్టుకు కూడా పెట్టుకోవాలి. ఇందాక వచ్చింది నాకు ఇప్పుడు. సరేనా, తర్వాత ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఈ నుంచి నాలుగో ఉక్సు ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ గుర్తును కలపాలి. ఇట్లా కలిపినాం అనుకో షేప్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇక మనకు ఈడ కొంచెం 1 ఇంచ్ పైకి పోవాలి. షేప్ కోసం కరువు తీసుకోవాలి. ఇట్లా ఓకేనా, కంప్లీట్గా వచ్చింది. ఈడ 1 ఇంచ్ ఫ్రెండ్స్. 1 ఇంచ్ అంటే ఒక ఏళ్ళు మందం చంక లోతు. ఎక్కువ తీసుకోవద్దండి. ఎక్కువ తీసుకుంటే పట్టేసినట్టు ఉంటుంది. ఎక్కువ తీసుకోవద్దు లోతు. ఇంత తీసుకోండి. ఈడ రౌండ్ ఇచ్చుకోవాలి. ఇది గల్ల. ఈ గల్ల కూడా ఎట్లా చూసుకోవాలంటే బెస్ట్ టిప్ చెప్తా. ఇగో ఉక్సుల పట్టి ఉందా, ఉక్సుల పట్టి నుంచని ఉక్సుల పట్టి ఈ భుజంకి ఇట్లా పెట్టాలి. పెట్టినాక స్ట్రేట్ ఇట్నే రావాలి. ఇట్లా ఇందాక వచ్చింది. ఇందాక పెట్టవద్దు ఫ్రెండ్స్, పైకే పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కుట్టినాం అనుకో ఇందాక వస్తుంది, జారుతుంది అన్నట్టు. మీరు కొత్తవారు అయితే ఇంకా జారుతుంది. మీరు పైకి పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇట్లా షేప్ తీసుకుంటే కథం మనకు ముందు భాగం రెడీ, ఫ్రంట్ భాగం రెడీ అండి. ఎట్లున్నది యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. సరేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా అర్థం కాకపోతే ఫార్వర్డ్ చేసి చూడండి. పర్ఫెక్ట్గానైతే నేను చెప్పినాను అనుకుంటున్నా. పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఎట్టున్నది అట్నే. చూడండి ఫ్రెండ్స్, లోతు కొంచెమే తీసుకోవాలి. టక్క కట్ చేయొద్దు, చూసుకుంటా కట్ చేయండి. నాకు ప్రాక్టీస్ కనుక టక్కున కట్ చేస్తున్నా. మీరు కూడా అలా వేయకండి. క్లాత్ని తిప్పుకుంటా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా అర్థమవుతుంది, మంచిగా వస్తుంది. మీకు కూడా పర్ఫెక్ట్ వచ్చింది. మనం చూడండి. ఇంకా డాట్స్ ఎట్లా వేసుకోవాలంటే చెప్తానండి. పర్ఫెక్ట్ డాట్ ఇట్లా ఇచ్చుకోవాలి చెప్తా ఫ్రెండ్స్. ఇగో ఈ నుంచి 3 ఇంచులు ఈడ చాక్ మరి ఇది. ఇక 3 ఇంచులకు ఈ నుంచి ఇడికి 3 ఇంచులు గుర్తు పెట్టుకోండి. మళ్ళీ 1 ఇంచు. ఇగో మెయిన్ డాట్ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ డాట్ ఇది. ఇగో చంక నుంచి ఇది ఇట్లా వస్తుంది. ఇలా కూర్చుంటుంది మనకు షేపు. ఓకేనా, డాట్స్ అయితే ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచు 1.5 ఇంచు అంతే. ఎక్కువ ఇట్లా పట్టేసినట్టు వస్తుంది.
ఓకేనా. దీనికి సమట్రం ఫ్రెండ్స్. ఇట్లా మలిచి పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మనం చక్క దింపి తిప్పినాం కదా, ఈయన్నే గిత్తత పట్టుకొని 1/2 ఇంచ్ పట్టుకొని ఈడ పెట్టుకోండి కథ. ఓకేనా. డాట్స్ అయితే ఈజీగా చూపించాను చూడండి. మనకి ఏమేమి వచ్చింది, ఇగో వెనక భాగం వచ్చిందండి, ఇగో ముందు భాగం వచ్చింది. ఈ రెండు బ్లౌజులు అండి ఇవి. కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్. నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేసిన. ఇది ఒకరిది కదా, కస్టమర్ ఒక్కలే మళ్ళీ ఎందుకు కట్ చేయాలని మీకు చూపించుకుంటా. రెండైతే కట్ చేసినండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ భాగం ముందు భాగం అయితే మీకు పర్ఫెక్ట్గా నేర్చుకోర్రు. ఓకేనా అండి. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇగో చూడండి అయిపోయింది మనకు 2. మళ్ళీ హ్యాండ్స్ కూడా కట్ చేసాం కదా ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఇప్పుడు ఏమున్నాయి, షేప్ పట్టీలు ఉన్నాయి మనకు. షేప్ పట్టీలు అయితే ఉన్నాయి. ఈ క్లాతుల్లో షేప్ పట్టీలు తీసుకోవాలండి. షేప్ పట్టీలు ఎలా తీసుకోవాలో చూపిస్తా చూడండి. ఒక్కటే చూపిస్తా, 2 చూపించే అంత టైం లేదు. దానికి నేను చూపిస్తాను. మీకు 3 తీసుకోవాలి ఫ్రెండ్స్, మ్యాక్సిమం 3 మీద ఒక గీత. ఇగో ఇటేమో 2 తీసుకుంటే సరిపోద్ది, 2 మీద ఒక గీత. ఓకేనా. ఇట్లా క్రాస్ తీసుకోండి. మన బ్లౌజ్ ఇది ఉంది కదా, బ్లౌజ్ది కాజా పట్టి ఉంటుందా, కాజా పట్టి ఎంత ఉన్నదో అంత ఎక్కువ పెట్టుకోండి. ఇక చూడండి నేనైతే ఎక్కువ ఇది వరకు ఉంది కదా, నేను కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. కుట్లా పోతుంది కదా. ఇక ఎట్లున్నా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోండి. సరేనా. ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. ఇగో నేనైతే ఎట్లా ఉంటే అట్లా కట్ చేసుకుంటాను కథ. ఇగో ఇందాక తీసుకున్నాండి, ఒక షేప్ పట్టి అయితే వచ్చింది. అన్నీ అయిపోయినాయి. ఇల్లు ఏమున్నాయి, కాజా పట్టీలకు ఇగో ఈ 2 కాజా పట్టీలు అనుకోండి. ఇగో ఇలా నడుము పట్టి నడుము బెల్ట్ కూడా 1 ఇంచ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక 1 ఇంచ్. ఇగో ఇది నడుము పట్టి అయితే వస్తుంది. అన్నీ అయిపోయినాయి. గల్ల పేలికలు కూడా క్రాస్ తీసుకుంటే సరిపోద్ది. ఒక్కొక్కసారి ఒక్కొక్క లడ్డు ఉన్న వాళ్ళకు క్లాత్ కూడా సరిపోదండి. మన కాడ ఉన్న పేలికలతో పెట్టాలి నడుము పట్టి. ఓకేనా. చూడండి మంచిగా అర్థమయ్యి ఉంటుంది. ఇవైతే ఇక కాజా పట్టి ఇవన్నీ ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా. మన పని అయితే అయిపోయింది. చూసుకోండి ఒక్కొక్కసారి. ఇగో నెక్, ఇగో జాకెట్, హ్యాండ్స్ అండి ఇవి హ్యాండ్స్. ఇగో షేప్ పట్టీలు, ఇలా కాజా పట్టి బెల్ట్. ఓకేనా. వీడియో నచ్చినందని అనుకుంటా. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇగో 2 జాకెట్లు అయితే ఒకటేసారి కట్ చేసినా చూపించాను కదా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోవడం మర్చిపోకండి. ఓకే బాయ్ అండి.